మా వాళ్ళు ఇక్కడ చూపించింది చాలా దారుణంగా ఉన్నాయి ఇక్కడ. స్మెల్ చూడకు. ఇదంతా కూడాను ఎలా కాస్తున్నాయో చూడండి ఈ చెట్లకి. ఇదొకటి అనమాట పండినవి. చాలా బాగుంటుంది తినడానికి మాత్రం, రుచి అద్భుతం. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరు అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాం. ఈరోజు మా అడవి ప్రాంతాల్లో దొరికే ఒక రకమైన పళ్ళు అయితే మీకు చూపిస్తాము. ఇవి చూడడానికి పిచ్చి వంకాయలు ఉంటాయి కదా, ఆ పిచ్చి వంకాయలు పోలే ఉంటాయి. ఇవి ఎక్కువగా ఎక్కడైతే గత్తం ఉంటుందో, పశువుల పేడ ఉంటుందో ఆ ప్రాంతంలోనే ఎక్కువగా మొలుస్తుంటాయి, వస్తుంటాయి, పండిపోయి మరలా రాలిపోయి మరలా పుట్టుకొస్తుంటాయి అనమాట. ఇవి ప్రత్యేకించి నాడాల్సిన అవసరం అయితే లేదు. ఈ మొక్కలు అవి సహజ సిద్ధంగానే వస్తూ ఉంటాయి. మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది అనుకుంటున్నాం, అలానే తిని ఉంటారు అనుకుంటున్నాం. వీళ్ళు ఎంతమంది చూసారో తిన్నారనేది చూసిన తర్వాత వీడియోని కామెంట్స్ అయితే పెట్టండి. మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇదైతే చాలా చిన్న వీడియో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మన అరకు ట్రైబల్ కల్చర్ అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా చూడండి. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ అన్ని కూడా మేము ముందుకు మరింతగా తీసుకొస్తూ ఉంటాం అనమాట. సరే, ఇప్పుడు మనం పైకి అయితే వెళ్దాం. ఈ ఇంట్రో అనేది ముందుగానే షూట్ అయింది, అది మంచిగా రాలేదు, మైక్ అనేది వాయిస్ అనేది తీసుకోలేదు. మరలా ఇస్తున్నాం అనమాట, వేరే వీడియో నుంచి ఇది చేస్తున్నాం. ఏటి రాజు ఇంత గాలి ఉంది, తుఫాన్ ఎటు ఉందా? ఇట మన తుఫాన్ ఉన్నట్టు ఎక్కడ చూశాను నేను ఈరోజు. అవునా? 2 రోజులు కూడా చూడు, మొన్న కూడా ఏదో పెద్దగా వర్షం వచ్చేలా చేసింది మనకు. అసలు అదే కూడా వచ్చాయి రోజు. చాలా గాలి వేస్తుంది. అవును, గాలి కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇదిగో ఈ వెనకాల మీరు చూస్తుండొచ్చు, పక్కన ఇటు బ్యాంబో చెట్లు అయితే మంచిగా ఎదుగుతున్నాయి, వెదురు చెట్లు చాలా గట్టిగా ఊగుతున్నాయి. అవును, ఇక్కడ చూడండి మా వాళ్ళు అయితే మంచిగా పెంచుకుంటున్నారు ఈ చీపురు, కొండ చీపుర్లు. ఇవి మేము ఎక్కువగా ఇంట్లో వాడుతుంటాము. ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే ఈ చీపుర్లు అయితే ఉంటాయి. మనల్ని చూసుంటారు కదా మొక్కలు, చూసుంటారు. మొక్కలు అయితే ఇలా ఉంటాయి. ఈ కొండ చీపురు అంటారా, అడవి చీపురు అంటారా? కొండ చీపురు, అడవి చీపురు అదే ఒకటే కదా. అరటి చెట్లు, అరటి చెట్లు కూడా కలిపేస్తున్నారు బాగుంది మన వాళ్ళు. దగ్గర వస్తాం. ఇది ఈ పొలాలు చేయట్లేదా? వాటర్ ఉంది కదరా? చేయట్లేదేం బా. ఈ గొట్టలు కూడా పెట్టారు కదా. ఇదే ఇక్కడ నుంచి వాటర్ తీసుకొస్తాం. ఊట నీళ్ళతోనే పంట బాగానే పండుతుంది కానీ మనం చేయట్లేదు. దానికి కారణం ఏంటో ఉంటా? సారం లేదు మందులు. సారం లేకపోవడం బెటర్, మంచి సారం ఉంటుంది నీళ్ళలో. అవును, ఈ చెరుకు తినడం కాదు కానీ దవడలు మొత్తం నొప్పి వచ్చేస్తున్నాయి కదా. పళ్ళు అరిగిపోతాయి ఎమ్మెల్యే తింటే ఎక్కువ. మరి గట్టి పడతాయి బాగా. ఇదేదో మొక్క బాగుంది. ఏది ఏది గోంకూర మొక్కలా ఉంది కాదా? అలానే ఉంది కానీ భయం వేస్తుంది. ఇది ఏంటంటే ఇక్కడ చిన్నగా ఆ ముళ్ళు లాంటివి ఉన్నాయి. ఇవి రోమల్ లాంటివి. ఇది దుర్గగుండేమరా? అలానే ఉంది. ఆకైతే ఇలా ఉంది, కాయలు అయితే ఇదిగో. మా వాళ్ళు ఇక్కడ చూపించింది చాలా దారుణంగా ఉన్నాయి. ఇక్కడ గుర్రం కట్టేసే దాన్ని సెంటర్ దాన్ని కొంటున్నాను నేను. నాకు తెలియదు. ఇది తెలుసా ఏమైనా? గొడాలసన అంటే గుర్రం మట్టేసి మనకు దురదగుండు. దాన్ని ముట్టుకోదురా బాబు. ముట్టుకున్నావు కానీ మాకు ముట్టుకోకు. బాగుంది ఇది. నీ చచ్చిపోగానే మమ్మల్ని చంపకనట్టుంది. బాగుంది మరి. ఈ పూలు చూడు భలేగా ఉన్నాయి. ఇవి ఏం పూలు ఇవి? మనకు తెలియదు, మన అడవుల్లోనే ఉన్నాయి. కానీ ఏమంటారా బా? చెప్పు, నువ్వు సీనియర్ ఫ్యాకల్టీ, నీకు తెలీదా? సరిపోయింది. పూలు మాత్రం బాగున్నాయి. స్మెల్ చూడకు. కొన్ని విషపూరితంగా ఉంటాయి. అడవి మనిషి నీకు లోపల వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ ఫలమునాలజిస్టులు ఆడదారు వెళ్ళారు నువ్వు. అప్పుడు పోతాను నేను పోతాను. రండి ఫ్రెండ్స్, ఇదిగో ఈ పక్కన ఉన్నాయి ఆ పళ్ళు అయితే మంచిగా ఇదైనట్టున్నాయి. నిజంగా ఉన్నాయి ఇట్రా? ఉన్నాయి బా, కాయలు ఉన్నాయి కానీ పళ్ళు అయితే కనిపించలేదు ఇక్కడ. ఆవులు తీసుకొచ్చుంటారు, తినేసినట్టున్నారు. అది చూపించి మనకు మంచిగా ఉన్నాయి ఇక్కడ. అవునరా, కాయలు చూడు ఉన్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఈ పళ్ళకు వచ్చినటువంటి కాయలు అయితే ఉన్నాయి, బీభత్సంగా ఉన్నాయి. ఒకసారి అలా తిరిగి చూద్దాం. ఉన్నాయి ఇదిగో పైన కూడాను ఉన్నాయని సన్నారు మా వాళ్ళు. చూసారా? ఇవన్నీ కూడాను ఆ కాయలే. ఇవి పండిన తర్వాత సూపర్గా ఉంటాయి. ఇదిగో ఇది పండింది, ఇదిగో ఇదైతే పండింది. ఇది తీసుకుందాం. ఆరెంజ్ కలర్లో మారిపోతాయి అన్నమాట పండినవి. ఇదంతా కూడాను ఎలా కాస్తున్నాయో చూడండి. ఈ చెట్లకి ఈ పొదల్లాగా తయారై ఉంటాయి అన్నమాట ఇవన్నీ కదరా. అలా అల్లేసుకొని పోతాయి అలా సాగుతూ పోతుంటాయి. ఇదంతా కూడా ఇదిగో కాసుంటాయి. ఇది ఒకటి ఇక్కడ ఒకటి పండింది. ఇదిగో అది ఉందా? తీసుకుందాం తర్వాత తీసుకుందామా? అది అటే ఉన్నాయా? ఉన్నాయి పండినవి ఉన్నాయి. ఈ పండినవి ఇంకా అలానే ఉన్నాయి. అంటే పైన ఈ కాయలు అయితే ఉన్నాయి కానీ పండినవి అయితే మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. అక్కడ నుంచి కూడా ఉన్నాయి. అదిగో పండినవా కాయలు ఉన్నాయి. చూద్దాం ఒకసారి. ఇలాగా ఈ కొమ్మల దగ్గర కూడా ఉన్నాయి. కానీ కొమ్మల్లో చూడండి ఎలా కాసున్నాయి అంటే చాలా మంచిగా కనిపిస్తున్నాయి. బాగా పండినవి మనం టవర్లో తీసుకుందాం. ఎక్కడెక్కడ ఉన్నాయో మనం జాగ్రత్తగా వెతకాలా. లేకుంటే మనం వెతికిన తర్వాత లోపల మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది పండింది అదంతా కూడాను.
చాలా బాగుంటుంది, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. అది పండినవిరా తీసుకో. లేదు బా కాయ అనుకుంటా. కాయలా బాగా పండిందేరా, తీ కదా పండిందేరా. 4 మొన్నకు దొరికాయి. మన వాళ్ళకి దొరికాయి అంట 4. ఇవైతే మంచిగా పండినవి, పక్వానికి వచ్చినవి, బాగుంటాయి. ఇవి పండినవి తినొచ్చు బా, మరి కాయలు అయితే మనం తినలేము. ఇందులో ఒక రకమైన వగురులాగా ఉంటుంది అది. కాయ కాదురా, పుల్లగా ఉంటుంది అది. అవును, పుల్లగా ఉంటుంది. పండింది అయితే మాత్రం తీయగా పుల్లగా, మరినంత పులుపుగా ఉండదు, తీయగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అవునరా, మా చిన్నబాబు ఎక్కువ దొరికి నేను పోతాను రా బా, నేను ఉన్నాను. చిన్నబాబు బాగా దొరికిరా. ఇది వరకు నేను ఉన్నాను, అంత తిరిగి చూసాను. దొరుకుతాయేమో. రండి, ఇక్కడ అక్కడక్కడ ఈ పాదులు అయితే ఉన్నాయని సార్ మా వాళ్ళు. ఒకసారి అలా తిరిగి చూద్దాము. దాబా మామిడి చెట్టు పూత పోయాలి కదా, ఇంక పోయలేదు. ఇది సెలవు తీసుకుంది. టైం లేదా, టైం రాలేదు, గాలి లేదు దాంట్లో. ఇవి చూడడానికి అచ్చము మనం లాస్ట్ టైం తిన్నాం కదరా, అదేదో మన గాజుపళ్ళు అని సన్న మనం గాజుపల్ల మనం అన్నాం కదా, గాజుపళ్ళు ఏ పళ్ళు ఆ పళ్ళులానే ఉంటాయి చూడడానికి, కానీ కావు. జొట్టా సేరితే జవర్రంతే జోకి టంటాలు పోయింది అవుతున్నాయి. దిగురా ఇక్కడ ఉన్నాయిరా. ఇదొకటి అనమాట, పండినవి గుర్తుగా పండునే చూడండి. ఇక్కడ బాగా పండిపోయిన కొద్ది కతిపిన పడిపోతున్నాయిరా. ఇట్లాంటిది తింటే సూపర్గా ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉంచుతున్నాము, తీసుకురా బాబు. చిన్న రకోసినవా, సూపర్. ఇదైతే భలేగా ఉంటుందిరా. ఇది అప్పుడు తినకూడదు, తినేద్దామని బాగా. ఇక పైన ఉన్నాయా? ఇక్కడ భలేగా ఉన్నాయిరా పండినవి కదా. ఇదిగో చిన్న తీసుకుంటున్నా, నీ వెనకాల చూడదు. ఇదిగో అక్కడ. అవునరా, రండి. ఇదిగో చూసారా ఎంత మంచిగా పండింది ఇది. ఇదిగో ఇది కూడా తెంపుకున్నాను, ఇది కూడా ఇంకా తెంపుకుందాం, ఉన్నాయి లోపల ఇవన్నీ. నేను ఇన్నోటి దొరకవనుకున్నాను రా, నిజంగానే చాలా మంచిగా దొరికాయి. పడిపోతుంది. ఇదిగో బా, ఇక్కడైతే భలే పండిపోయి ఉన్నాయి ఇవి. ఇలాంటివి మాత్రం టేస్ట్కి చాలా బాగుంటాయి, చాలా బాగుంటాయి. అలా పసుపు రంగులో రావాలరా లేయర్. చూసారు కదా ఎలా ఉంది, అది ఒకటి పడుతుంది. మా బాబు ట్రెన్ని కోసాడు, చిన్న రాకు మంచిగా రాసి పెట్టినట్టుంది ఈరోజు. తక్కువ లేవురా. ఇదిగో 3 పడ్డాయి, ఇన్ని దొరికాయి. ఇక్కడ తీసుకురండి బా, ఇక్కడ పెట్టండి. కోసి సూపర్. ఇంకెక్కడ ఉన్నాయి చూడండి రా. ఇక్కడ ఉంటాయి ఇంకా చూడండి రా. ఇది ఇక్కడ బాగా పండినవి మొత్తానికి తీసుకుంటున్నాం. నేను ఉండలేక తినేస్తున్నాను, తర్వాత మీకు చూపిస్తాను, కానీ ఇప్పుడు చూపించాను. అది ముందే లీక్ చేయకూడదు కదరా సినిమాని. అంతే బాబా, బహుత్ బడియా హే. అంతేనా? అంతే ఏదో అంతే. హిందీ లేదన్నావుగా, అలా కాదట, ఇంకోటి ఉంది. అచ్చాహో అన్నో. అచ్చాహో. మన కొండ ప్రాంతాల్లో అన్నీ దొరుకుతుంటాయి కదా, మనము అవన్నీ చూసి మనం తీసుకోవాలి కదా. మనం అంతగా పరిశీలించాం కానీ బోలెడు దొరుకుతాయి మనకు. ఆ మీదకి వెళ్ళలేము, నటకాసు ఉంటాయి కదా. ఉన్నాయా బా? ఇక్కడ మాత్రం భలేగా పండు ఉన్నాయి బా. ఇది ఎక్కువ ఉన్నాయి కదా, చాలా ఎక్కువ ఉన్నాయి, పెద్ద ఉన్నాయి. ఇక్కడ అయితే ఉన్నాయి. ఎంత పెద్ద ఉన్నాయంటే ఇక్కడ ఈ కాయలన్నీ కూడాను చాలా బాగున్నాయి. కిందన పడిపోయి ఉన్నాయి కూడా కొన్ని. అవును, కొద్ది కదిపితే చాలు పడిపోతున్నాయి కదా. దులిపేద్దాం రాబా. వద్దురా, చెట్టు పాడు. తీసుకెళ్ళిపోతాను వచ్చాడు బ్రో. బాగా తీసుకున్నావా అవతలవి? తీసుకున్నాను బాగా. ఈ లోపల ఉంటాయిరా బా, మంచి గుబురుగా ఉన్నాయి కదా, దానివల్ల మంచి పండున్నాయి. ఈ కిందన పడిపోయిన తీసావా? తీసాను. ఒకసారి దులిపట్లేదు కదా బా. మరిది దుల్పకరా, కాయలు కూడా పడిపోతాయి. లేదు, కాయలు పడదు. అది చూసు అంటాను చూడు, పండింది అది. చింతపండు రాల్సినట్టు రాల్పిస్తున్నాను బామర్ది. నాలంటివి తీయాలి మారది. ఏది బా? చిన్న రాసు కూడా అన్ని తీసాడు. చిన్న బాబు ఎక్కువ తీసుకున్నా చూడండి, నేను ఎలా తీసుకున్నాను అంటున్నాడు. అంటే తీసుకున్నాను అంటున్నాడు. చూపించు బా నీవు కూడా. ఇదిగో మేము తీసుకున్నవి అయితే ఇవి. మంచిగా పసుపు రంగులు ఉన్నవే తీసుకున్నాం. లేయర్ ఏ విధంగా కనిపించింది అంటే మాత్రం అది మంచిగా పండింది అని చెప్పి అర్థం. లోపల మంచిగా పండింది ఉంటుంది గుజ్జు, ఆ పల్ప్ అనేది. ఇప్పుడు కిందికి వెళ్దాం రండి. రాబా, కిందికి వెళ్దాం రా. పదండి బా, ఇక్కడ కూర్చొని మంచి ప్లేస్లో తినేసి వెళ్ళిపోదాం మనం. అందరికన్నా ఎక్కువ నేను తీసుకున్నాను రా. ఫ్రెండ్స్, మేము ఇన్ని అయితే తీసుకున్నాం, ఇప్పుడు తిందాం బా. మరిది తీసుకోండి. లేతమ్ముడు తీసుకో. ఇందాక నుండి ఎప్పుడు తిందామా అని చూస్తున్నాను నేను. ఏం తిందామని చెప్పా, ఎలా తిందామా అని. మీకు ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను చూడండి. పైన అయితే ఈ పొర అయితే ఉంటుంది, ఈ పొర అంతా కూడా తీసేయాలి. తీసిన తర్వాత లోపల ఒక ముత్యంలా కనిపిస్తుంటుంది మనకు. ఈ విధంగా అయితే కనిపిస్తుంది. చూడ్డానికి ఎలా ఉంటుంది అంటే పిచ్చి వంకాయ ఉంటుంది కదా, ఆ పిచ్చి వంకాయలానే ఉంటుంది ఈ రూపము, ఈ రంగు, ఇదంతా కూడాను. కానీ రుచి మాత్రం చాలా బాగుంటుంది. పుల్లతనం తక్కువ, ఈ తీపితనం అనేది ఎక్కువ ఉంటుంది ఈ ఫ్రూట్స్లలో. వీటిని మన భాషలో ఏమంటారు? అది నేను నాకే అడగాల, చిన్నరకు అడగచ్చు. బాగా ఏమంటారు? బాగా కూడా తెలియదు మన భాషలో. ఒట్టికేమో
బూందికాయ విన్నారు బామర్ది. బూందికాయ. బూందికాయ. ఓకే, బూందికాయలు అంటారట కొండ భాషలో చెప్పండి. కూడా చూసి ఎంత బాగుందో. ఇది ఒకసారి అది కూడా ఇందులో లేదన్నది ఇది కదా. ఓకే పెద్దది. ఇదిగో ఈ 3 ఒక దార కలిపితే ఇలా కనిపిస్తుంది చూడండి. ఇదిగో చాలా బాగుంటాయి చూడడానికి, మీకు నోరు ఊరిపోతుంటుంది, కానీ అద్భుతంగా ఉంటుంది రుచి మాత్రం. తింటారా లేరా? ఎవరో గట్టిగా తిరగట్లేదు. సూపర్గా ఉంటుంది, మాటల్లో చెప్పలేం ఆ టేస్ట్ అనేది. బాగుంది, పుల్ల పుల్లగా తీయగా చాలా టేస్ట్గా ఉంది. అవును, పుల్లతనం అనేది తక్కువ ఉంటుంది బా. మనకు ఇవి రాస్బెర్రీస్లు ఉంటాయి చూడు, అవును, అది కాస్త ఎక్కువ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఈ లోపల ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం రండి. లోపల అంతా కూడాను రసంతో కూడి ఇట్లా ఉంటుంది, చాలా బాగుంటుంది తినడానికి మాత్రం, రుచి అద్భుతం. లైట్ కారం తగులుతుంది కదా, అలా కూడా కొద్దిగా తగినట్టు అవుతుంది. అది దాన్ని ఏమంటారు? పుల్లదన్నం. పుల్లదనం కాదు, దాన్ని అంటారు దాన్ని ఏదో టేస్ట్. మీరు ఎంతమంది ఇలాంటి ఫ్రూట్స్ తిన్నారో చెప్పండి, మీరు ఎప్పుడైనా తినుంటాయి. మా కొండ ప్రాంతాల్లోని, అడవి ప్రాంతాల్లోని ఎక్కడైతే గట్లు ఉంటాయో, మేము వ్యవసాయం చేసే ఆ ప్లేసెస్లలోనే ఎక్కువ ఇవి కనిపిస్తుంటాయి మాకు. మరిన్న కొండ ప్రాంతాల్లో కూడాను, మధ్య ప్రాంతాల్లో దొరకవు, కానీ వ్యవసాయం చేసేటువంటి ఈ గరువులు అంటాం మేము, ప్రాంతాల్లోనే గట్లలోనే ఉంటాయి. ఈ లోపల గింజలు కూడా ఉంచే మనకు వంకాయలు ఉంటాయి చూడు, అదే గింజలే ఉన్నాయి. వంకాయ జాతికి సంబంధించిన గింజలే, చిన్ని వంకాయ ఫ్రెండ్స్. ఇది ఎక్కువ ముద్రిండి ఉంటాయి కదా ఆకులు, అవి మాత్రం ఎక్కువ టేస్ట్ ఉన్నాయి. అవును, అవి బాగా పండిపోయినవి రాజు, పండిపోయింది. బాగుంది. ఒకసారి చేతిలో పెట్టండి బా, ఇలా పెడదాం ఒకసారి ఇవ్వండి, మనకు చూపిద్దాము. చేతిలో పెట్టి ఇట్లా చూపిస్తున్నాం మీకు. ఏదేమైనా మనకు అడవుల్లో దొరికే ఏ పండు అయినా సరే తినడానికి మాత్రం మంచిగా ఉంటుంది, టేస్ట్ మాత్రం. మీరు ఒక్కసారి తిన్నారంటే మాత్రం తప్పకుండా వీటిని తీసుకెళ్ళి పెంచుకోవాలనుకుంటారు, చిన్న ఫామ్ పెట్టుకోవాలనుకుంటారు, అంటే అంత బాగుంటాయి. బారది బయటికి అమ్మినా కూడా తీసుకుంటారు ఇవి. బారది నోరు ఊరిపోతుంది. తమ్ముడు కెమెరామెన్కి కూడా ఇద్దాం. ఇవ్వండి, ఉన్నాయి కదా బోలెడు. ఎప్పుడు చిన్నప్పుడు తినను, మరలా ఎప్పుడు తినడం. నేనే తినలేదు. లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు ట్రెక్కింగ్కి వెళ్ళాం కదా, అవును, అప్పుడే తిన్నాను. మీరు అది తీసుకొచ్చి ఇచ్చినప్పుడు అవును, సూపర్గా అనిపించింది నాకు. నిజంగా ఇట్లాంటి ఫ్రూట్స్ కూడా ఉంటాయి అనిపించింది. నేను ఇప్పుడు సెకండ్ టైం ఇట్లా మన వీడియో ద్వారా. మన ఊరు కిందకు ఉండే రాజు ఎక్కువ టమాటాలు ఇవన్నీ అంతరించిపోతున్నాయి బా, ఇవన్నీ అంతరించే జాతిలో సగంలో ఉన్నాయి. అదే మొదట్లో మనం మాట్లాడినట్టు వీటిని ప్రత్యేకించి ఎవరు పెంచరు, వీటికి అంతటా అవే పెరుగుతుంటాయి. ఆ చిన్న టమాటాలు ఉంటాయి కదా బామర్ది, అవి ఇవి కలిసి ఉంటాయి మా ఊరు కిందకి. ఆ డౌన్ దగ్గర మేము అయితే పోతులు ఆవులు వెతికి తీసుకొస్తే అప్పుడు ఈ సమ్మర్లో తినేవాళ్ళు వస్తుంటాయి, విడిచిపెట్టి ఉంటాం కదా, ఆవులు తీసుకురావడానికి వెళ్ళి ఇవే తింటుంటాం ఎక్కువ కదా రాజు. మనకి ఇవి కూడా జనవరి నుంచి మార్చి లోపలే, మార్చి కూడా కాదు, జనవరి ఫిబ్రవరి ఈ మధ్య కాలంలోనే, అంటే 2 నెలల్లో మాత్రమే దొరుకుతాయి ఇవి. ఈ కాలం దాటిపోయిన తర్వాత మరలా ఈ చెట్లు కూడా వాడిపోతుంటాయి, చనిపోతాయి. ఏమంటారు ఆకులని కూడా, ఎందుకంటే మనం సమ్మర్లో అడుగు పెడతాం కాబట్టి. వర్షం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు మరలా ఇవి మొలకెత్తి ఇలా వస్తాయి. అది ఇంకా ఉన్నాయి చాలానే. మాకైతే ఇంకా తినాలనిపించట్లేదు. ఎక్కువ తింటుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే అదోలా అనిపిస్తుంది కదా, ఎక్కువ తింటే టేస్ట్ అంతా కూడా ఎక్కువ అయిపోతే మనకి ఎలా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు చక్కెర కూడా ఎక్కువ తిన్నాం అనుకోండి అదోలా అనిపిస్తుంది కదా, అట్లా అనిపిస్తుంది అనమాట. మీకైతే ఈ వీడియో చూసిన తర్వాత ఏమనిపించింది అనేది కామెంట్స్లో రాయండి. మీలో చాలామంది ఇది కొత్తగా చూసుంటారు అనుకుంటున్నాను, నాకే కొత్తగా అనిపించింది, మీలో కూడాను కొత్తగా చూసుంటారు. మీకు నచ్చుంటే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈ వీడియో పట్ల, ఈ ఫ్రూట్స్ పట్ల మీ అభిప్రాయాలు అన్నీ కూడా కామెంట్ సెక్షన్లో రాయండి. మన అరకు ట్రైబల్ కల్చర్ ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మాకు మీరు సపోర్ట్ చేసిన వారు అవుతారనమాట. ఇట్లాంటి వీడియోస్ అన్నీ కూడా మీ ముందుకి మరింతగా చేసి పెడతాం. మరో కొత్త వీడియోతో మీ ముందుకు ఉంటాం. అంతవరకు అది సెలవు. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాం. కొత్త వీడియోతో మరలా మీ ముందుకు ఉంటాం. బాయ్ బాయ్.